దేవనామమునకు స్తోత్రం. సుదినం క్రిస్మస్ అనగా సంతోషకరం, లేక ముద్దు, లేక ఆనందం, ప్రజలందరికీ కలుగు చేసేటువంటి మహా సంతోషకరమైనటువంటి సుదినం ఇది. దీనిలో మనందరం కూడా ఈరోజు కూడుకొని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమును పొందాలని గంగూరు యూత్ లేక యవనస్తులు ప్రయాసపడి భారం అనుకోకుండా వారికి కలిగినటువంటి యవన ప్రాయములు సామర్థ్యత కలిగి ఈ కార్యాన్ని ఏకీభవించి ఈ పని వారు తలపెట్టుకొని చేసి ప్రభు నామమును గణపరచాలి, మహిమపరచాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచన దేవుడు వారికి కలుగు చేసి ఈ పనిని ప్రారంభించినటువంటి యవనస్తులకి దేవుడు అతి గొప్ప దీవెన వారిని ఆది జ్ఞానమునందే కానీ వయస్సు అందే కానీ వర్ధిల్లి అభివృద్ధి పొందే ప్రోగ్రాం ఉంటుందని నేను అనుకోలేదు. పిల్లలు కూడా డాన్స్ ద్వారా దేవుడు మహిమపరిచారు. వారి అవయాలన్నీ కూడా దేవునికి మహిమకరంగా ఉపయోగించారు అంటే వారిని కూడా దేవుడు దీవించుగాక. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. నిజంగా ఇది మహా సంతోషకరమైన తెలుసు. వారు కొన్ని చిన్నపిల్లలేని పెద్దలేని అందరూ కూడా మరి ఇలాంటి అభిప్రాయం మరి ఈరోజు చక్కగా వారు ప్రవర్తించి ప్రభు నామమును గణపరుస్తూ చేతులతో కాళ్ళతో నోటితో ఎంతగానో మహిమపరిచినందుకు ఎన్నవారు చూసేవారికి ఆనందించి దేవుని మహిమపరిచేటువంటి ఈ కృప లేక ఇలాంటి ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతో రుణస్తున్నాం. దేవుని స్తోత్రం. ఈరోజు చూడనటువంటి వారు చాలా మంది అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి ఆయన మనందరినీ కూడా ఈ స్థితిలో ఉంచటం అనేది ఆనందకరమైనటువంటిది విషయం. యవనస్తులు చాలా దీని కొరకు పాటుపడ్డారు. అంతేకాకుండా చాలా మంది కూడా ఈ రీతిగా వినటానికి వచ్చినటువంటి వారికి కూడా ప్రభు పేరు ఆలోచన ఉద్దేశం కలిగి మీరందరూ దేవుని ఎప్పుడు మహిమపరుస్తూ ఉంటే ఇలాంటి మనం ఎన్నో చూడగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేతులున్న వారందరి చేతులు పైకెత్తి ప్రభువుని గణపరిచి ఇది నాది కాదు, నా కొరకు కాదు, నేను జన్మించింది కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జన్మదినోత్సవం ఆ సందర్భంగా ఈ కేకును కట్ చేస్తుండగా మీరందరూ ఉత్సాహంగా ఆయన మహిమపరచాలి. ప్రార్థన. సర్వశక్తివంతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు బిడ్డలు ఎంతో ప్రయాసపడి ఈ రోజు కొరకు ఎదురు చూస్తూ ఆనందించాలి అనుకునేటువంటి ఉద్దేశంతో ఈ కార్యాన్ని ప్రభు నామమును స్తుతించాలి, మహిమపరచాలనేటువంటి ఆలోచన వారి కోరికను నెరవేర్చి ఇంతవరకు జయకరంగా జరిగించారు. మీ జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజు కేకుని కట్ చేస్తూ ఉండగా మీరు మహిమ పొంది మీ నామానికి ఘనత, మీ నామము లేక నీ నామమునకు మహిమ కలుగునట్టుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శక్తి ఈ స్థలంలో ఉంచండి. మీరు మహిమ పొందండి. మొట్టమొదట వాక్య ప్రకటించింది దేవదూతలే, పాట పాడింది దేవదూతలే. సర్వోన్నతమైన స్థలములు దేవునికి మహిమయు.
ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలకు భూమి మీద సమాధానం ఇచ్చిన ఈ జన్మదినోత్సవాన్ని ఆనందిస్తున్నటువంటి బిడ్డలందరి మీద నీ కృపాన్ని దీవెన మెండైనటువంటి ఆశీర్వాదాలు ఉంచవచ్చు. బలహీనుడు నాకు కూడా ఈ ధన్యత ఇచ్చినందుకు లెక్కలేని వందనాలు. ఈ రోజు నేను చూశానంటే ప్రభు, ఇది నీ కృపలో ఒక దీవెన, ఒక ఆశీర్వాదం నేను నమ్మొచ్చు. నీ ఇష్టమై నీ చిత్తమైతే ఇలాంటి ఇంకా ఎన్నైనా చూడగలను ప్రభు. అది నీ చిత్తం, నీకు అప్పగిస్తూ ఈ కార్యాన్ని చేస్తుండగా మహిమ పొందింది. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి దీనిని ప్రభు అంగీకరించు వారందరికీ మెండైన ఆశీర్వాదములు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. Christmas. Merry Merry Christmas. Happy Happy 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 Christmas. Merry Merry Christmas. Quebra que pega. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం చేయాలంటే అది ఒకరి వల్ల సాధ్యం కాదు, కానీ ఇలాంటి అవనస్తులు కూడా అందరికీ, అన్ని సంఘాలకి ప్లస్ మనందరికీ కావాలి. వారందరిని మన కరతల దురువుతో వారందరూ మన అభినందిస్తూ అందరూ కలిసి అభినందిస్తారు. ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు, ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. చాలా మందిని మనం చూస్తాం, అనేకమైనటువంటి అనవసరపు వాటి కొరకు పరిగెడుతూ వ్యక్తులు ఉన్నారు. మొదటిగా ఇలాంటి యవనస్తులు కావచ్చు, ఇంకా అనేక మంది ఈ స్టేజ్ ఎక్కకుండా సిగ్గుతో కావచ్చు, లేకపోతే ఒకవేళ భయముతో కావచ్చు. ఎలా ఉన్నప్పటికీ మీరు ఎక్కడున్నా సరే ఇలాంటి సపోర్ట్ మనందరికి కూడా సంఘానికి ప్రాముఖ్యంగా అవకాశం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టాలని ఎంతో మంది అనుకున్నాం, కానీ ఇలా జరిగిందని మేము ఊహించలేదు. అందుకు మొదటిగా ప్రభు నామానికి మహిమ కలుగునుగా. సంఘం ఉంది కాబట్టి అవన్నీ చేయాలి. కాబట్టి ఒక్కొక్కరి పేరు చెప్పడం కంటే అందరూ అన్ని చెప్పడం బెటర్. ఎందుకని అంటున్నారంటే అందరూ ఒక పేరు నేను మర్చిపోయినా అది నాకు కరెక్ట్ కాదు. అందుకని అందరూ కలిపి ఇలాంటి చక్కటి సందర్భంతోనూ ఒక ఆలోచనతోనూ మీరు చేసిన ఈ పని ఎంతో విలువైనది. ఇక ఇప్పుడే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే మళ్ళీ ఆఖరి దాకా మీరు ఉండరు. ఒక సామెత ఉంది, వండేదాకా ఉంటాడు కానీ ఆరేదాకా ఉండడు. అలాగే ఇప్పుడున్న చాలా మంది యొక్క ఆలోచన విధానాలు కావచ్చు, వారి ఉద్దేశాలు కావచ్చు, వారికి కలిగినటువంటి ప్రతి విధమైన దానిని కూడా మీరు అన్నిటిని దృష్టి పెట్టుకొని అరేంజ్మెంట్ చేసిన వారందరూ చూసుకున్నారంటే
అంత రిస్క్ తీసుకొని అవసరమైతే అన్నిటిని విడిచిపెట్టి కాస్తంత ఉద్యోగానికి కూడా దాదాపుగా సెలవులోనే పెట్టాడు ఆయన. నేను చెప్పిన ఒక పనిని పూర్తిగా అప్పగిచ్చిన బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తించి ఈరోజు గొప్ప డాన్స్ని ఈరోజు మనం అందరం కూడా చూసాం. ఇలాంటి కొరియోగ్రాఫర్స్ ఇలాంటి వారు మనకి కూడా మన సంఘంలో ఉన్నారు. అందరూ బట్టి ప్రభువుకి మొదటిగా ధన్యవాదాలు. ఓకే, నెక్స్ట్ కొరియోగ్రాఫర్ ఉన్నారు. అంటే ఈయన పాటలు ఇంకా మీరు కొన్ని చూడలేదు. నెక్స్ట్ మిగతా అన్ని కూడా ఈయన కొరియోగ్రాఫర్ చేశారు. ఒక మంచి కొరియోగ్రాఫర్ మన సంఘంలో ఉన్నారు. ప్రభువుని నాట్యముతో ఆరాధించమన్నాడు, సంగీతముతో కూడా ఆరాధించమన్నాడు. ఈ యొక్క ఉద్దేశాన్ని మేము ఆలోచించి ఈ నిర్ణయాన్ని మేము తీసుకుంటున్నాం. ఈ కొరియోగ్రాఫర్స్ ఎంతో కష్టపడి కొన్ని గంటలు సుమారు కొంతమంది చూసి ఉండొచ్చు. ఇక్కడ కొంత సమయాన్ని కేటాయించి రాత్రి 10 లేకపోతే 11 కావచ్చు, 11:30 కావచ్చు, ఎంత సమయం అయినా సరే వారికి పాపం నేర్చుకున్న వారు అందులో తిట్టించుకొని ఉండవచ్చు, కసిరించుకునే అభినందించవచ్చు. ఇక అయితే సరిగ్గా పెట్టకపోయినా కసురుకుంటారు, ఇంకొంచెం పోతే తిడతారు. అయినా సరే దాన్ని చాలా ఓర్పుతో భరించి వాళ్ళకి ఎంత ఏదన్నా సరే ఆ పనిని మాత్రం చాలా జాగ్రత్తగానే చేస్తున్నటువంటి వారిద్దరు. మహేష్ నిలబడయ్యా, మహేష్ అలాగే క్రాంతి కుమార్ అందరూ కూడా చెప్పకూడదు. అంతేకాదు ఈ మొక్కలైతే చక్కగా కనిపిస్తున్నాయి. బహుశా లోపల ఉంటారు వాళ్ళు. శిరీష అలాగే చింటూ, శాంతి, కీర్తన, ఇంకెవరైనా ఉంటే దయచేసి వారి పేర్లు ఇక్కడ ఉన్నాయి. బహుశా ఉంటే త్వరగా రావచ్చు. వీళ్ళందరికీ ఒక నేనగాను పూర్తిగా వాళ్ళిద్దరే, కేజీఆర్, సుసన్న, వాళ్ళిద్దరే దీనికి పూర్తిగా దాదాపుగా నేను అనుకున్న రీతిగానే దాదాపుగా న్యాయం చేశారు. ఎంతో కష్టపడ్డారు వారికి కూడా ఈ సమయంలో వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ నుంచి ఉన్న ప్రతి యవనస్తులకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. అంతేకాదు లాస్ట్గా ఆఖరిగా ఈ లైటింగ్ ఉంది కదండి, ఇట్లు మారటం కావచ్చు, ఈ లైటింగ్ చాలా మంది మేము ఇంత చేసే ఈ వర్క్ ఒక ప్లానెడ్ గా చేశారు. అంతేకాదు చేసే పని మేము ఏదైనా కానీ అది ఖచ్చితంగా ఉండాలి, అది లేట్ అయినా సరే అది నిబద్ధనతో కూడినది చాలా అందంగా ఉండాలన్నది మా యొక్క ధ్యేయం. మేము లేటుగా వచ్చినా సరే ఒక మంచి పని చేసి మేము వెళ్తాం. ప్రతి హృదయాన్ని గెలుచుకోవాలన్నది మా యొక్క ఆలోచన. నా చిన్ననాటి స్నేహితుడు, మా రక్త సంబంధి నాని బాబు ఈ వేది మీదకి ఎందుకంటే ఇవి చేయటువంటి మాటలుగా ఒక్కడే నిలబడి పరిగెత్తుకుంటూ ఎన్ని చేశాడు, కష్టపడి స్టేజీని కూడా కట్టి ఇవన్నీ చేశాడు. ఎంతో కష్టంతో కూడిన ఈ పనిని ఒక్కడిగా కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఇలాంటి ఆనుమత్యాన్ని ఇచ్చాడు. ఇది ఒక స్థుతి కాదు, ఇది చాలా కష్టంతో మేము చేసే వర్క్. ఇది మేము పడుకొని సుమారు 48 గంటలు అవుతుంది. మా వర్క్ ఒకటే, మా ఆలోచన ఒకటే, దేవుని పనిని ఎలాగైనా సరే చేయాలన్నది ఒకటి. మేము నిద్రపోయిన 8 గంటలైనా సరే మీరు మా మక్కల్లో అలాంటి దాన్ని చూడరు. కానీ దేవుని పని చేయటకు మేమందరము ఉన్న సమయంలో దాన్ని బాధ్యతగా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి మంచి మంచి ఈ కలర్ఫుల్ లైటింగ్ కావచ్చు అన్నిటి కూడా పాటకు తగ్గట్టుగా మీరు అక్కడే ఆపరేటింగ్ చేసేది కూడా ఇతనే, ఆపరేటింగ్ చేసేది కూడా అక్కడే. అంత బాగా చేసే వ్యక్తి. అంతేకాదు ఒక కెమెరామ్యాన్, అలాగే మా సహోదరుడు చలవి గారు. రండి సార్ ఒకసారి, మిమ్మల్ని నేను అనేక సార్లు చెప్పాలనుకున్నా కానీ నాకు టైం దొరక చెప్పలేదు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే సిలువరాజు
పాపం ఏ క్షణం ఎక్కడైనా ఉండదండి. పలానా తారీఖున పలానా సమయంలో ఇలా కావాలి అంటే సరే వస్తానన్నా తప్పనిసరిగా ఇలా అందరూ కూడా అండి. ఇక్కడ పేర్లు చెప్పాల, కొంతమంది పేర్లు తెలియదు. అసలు మనోజ్ కావచ్చు, లేకపోతే రాధాబాబు కావచ్చు. టక్ టక్ చెప్పండి. సికమణి, అశోక్, రవితేష్, మౌనిక, భారతి, సుసన్న, కేజే, ఇంకెవరు అనేక మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. దీనికి స్టేజ్ మీద ఉన్న వారి పేర్లు చెప్పే కానీ ఇంకా అనేక మంది ఉన్నారు. కల్పించిన వారు ఉన్నారు. వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. హ్యాపీ క్రిస్మస్. ఈ స్కిట్ లో కావచ్చు, ఈ డాన్స్ ప్రోగ్రామ్ లో కావచ్చు, అందరూ స్టేజ్ మీదకి రండి ఒకసారి. ఇది సక్సెస్ అవిద్దో లేదో తెలియదు కానీ ఒక ఆలోచనతో తీసుకున్నటువంటి ఒక గొప్ప ఉద్దేశం ఇది. చాలా చాలా చక్కగా కొరియోగ్రాఫర్స్ చాలా చాలా బాగా చేయించారు. ఇందులో చాలా మంది వారు అనుకున్న రీతిలో సమస్తాన్ని కూడా కష్టపడి చేశారు. కానీ బాగా కష్టపడ్డారు. చెప్పాలి కదా, ఇప్పుడు నిజంగా చాలా కష్టపడ్డారు. ఇంకొక 10 రోజుల కాలకి ఇలా పెడితే చల్లగా తయారవుతాయి. ఓకే, ఇంత గొప్ప ఈ ఆలోచన, ఇంత గొప్ప ఇంత ఇదిగా జరగటం అనేది అందరూ త్వరపడి అందరూ రండి. యవనస్తులందరూ ఎందుకంటే గొప్ప చెప్పాల్సిన పని ఏంటంటే చెప్పగానే డ్రెస్సులు తీసుకున్నారంట. కొరియోగ్రాఫర్స్ ఇప్పుడు చెప్తే కానీ మాకు తెలియదు. వారి పేరెంట్స్ కూడా మాకు ఎంత ప్రోత్సహిస్తూ మీరు ఇచ్చినటువంటి గొప్ప ఈ ప్రోత్సాహాన్ని బట్టి మీరు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందుకే అందరూ కలిసి ఫోటో సార్. నిద్రపోవద్దు, నవ్వండి. ఓకే సార్. ప్రభువా, మా రక్షక, ఎలలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేమెంతో రుణస్థులం. 2011 సంవత్సరం ప్రారంభం నుంచి ఆఖరి నెల 23వ రోజు ఈ గొప్ప కార్యాన్ని మీ దయ చేత, మీ కృప చేత, మానవుని యొక్క ఆలోచన కాదు గాని మీ ప్రణాళికలో అతి శ్రేష్టమైన ఆలోచనని కూడా నమ్మొచ్చు. ఈ బిడ్డలకు ఇలాంటి ఉద్దేశాన్ని కలుగు చేసి ఈరోజు నాయన ఫోటోగ్రాఫ్ వీడియో తీసే వారిని కూడా మీరు అనుగ్రహించి వారిని కూడా తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రాలు. అదే రీతిగా కరెంట్ ఫండ్, మైక్ అనేక రీతులుగా ఉపయోగపడి అనేక రీతులుగా ఈ కార్యములు తలపెట్టి నడిపించి అనేకమైన బాధలున్న పనులన్నీ కూడా మానుకొని నీ సన్నిధిలో గడిపినటువంటి బిడ్డలందరికీ వరకు నేను ప్రార్థన చేస్తున్నా. వారిని ఆశీర్వదించండి, మేలు కలిగించండి, నీ కృప చేత ఉంచండి. గొర్రెపిల్ల మహిమ సంఘము తరపున నాయన ఈ బిడ్డలందరికీ కూడా నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ నీకు
ఈ బిడ్డలకు నాయన మీ గొప్ప దీవెనలతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వారికి ఒక ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలు దయచి మేలు కలిగించండి. ఇంకా మార్చిలో జరగవలసిన కూడికల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చేత ఉంచండి. దీనిలో ప్రోత్సహించి అనేక రీతులుగా శ్రమపడి ప్రయత్నాలు చేసి ఎంత కష్టపడి అట్టి వారందరినీ కూడా వారి కుటుంబాన్ని వారి బిడ్డలను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి యవన కాలంలో ఉన్న నోయల బాబును కూడా దీవించు. మరి భార్య బిడ్డలు సేవలో ఇంకా ముందుకు రావాలి, ఇంకా బలపరచండి, ఆత్మచేత నడిపించండి. యూత్నే కాదు యవనస్తులందరికీ ఒక మాదిరిగా జీవించి అనేక మందిని ప్రభా ఈ రీతిగా నీ పాదముల యొక్క నడిపించడానికి శక్తిని జ్ఞానమును దాయించి యవనస్తులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని నీకే మహిమ ఘనత కలిగించుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృపా, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మనకును ఆయన ప్రేమించు వారికి ఈ రీతిగా జరిగించే ప్రతి ఒక్కరికి ఆయన వచ్చే వరకు కృపా తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అమ్మా బైబిల్ సార్ వస్తున్నాం. చూడండి ఓకే అమ్మా అప్పుడు క్యాటరింగ్ బ్యాచ్ సుఖంగా క్యాటరింగ్ బ్యాచ్ అమ్మా ఏంటమ్మా ఓకే రెడీ ఓకే ఓకే ఓకే